పేర్ని గోదాముల్లో బియ్యం మిస్సింగ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి భారీగా రైస్ బ్యాగ్స్ దారి తప్పినట్టు అధికారుల తనిఖీల్లో బయటకొచ్చింది. ఏపీలో 2 రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్స్లో జరుగుతున్న తనిఖీలపై హాట్ గా చర్చ సాగుతోంది. ఆయన భార్య జయసుధ పేరుతో ఉన్న జేఎస్ గోడౌన్స్లో మొదట 3200 రైస్ బస్తాలు తగ్గాయని భావించారు. అవి కాస్త రెండో రోజుకు దాదాపు 5000కు చేరాయి. అలాగే తనిఖీలకు యజమానులు సహకరించడం లేదని నేరుగా మంత్రి నాదెండ్ల ప్రకటించారు. రెండో గోడౌన్లో కూడా అవకతవకలు జరిగినట్లు అనుమానంగా ఉందని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు. నవంబర్ 27న తమ గోడౌన్స్లో స్టాక్ తగ్గిందని, 3000 బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజీ ఉందని యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాసింది. వేబ్రిడ్జ్లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని వివరణిచ్చింది. తగ్గిన బియ్యానికి డబ్బు చెల్లిస్తామని లేఖలో తెలిపింది. అయితే దీనిపై 3 సభ్యులతో కమిటీ వేశారు. చట్ట ప్రకారం డబ్బులు పెనాల్టీ వేయాలని, గొడౌన్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, అలాగే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు కమిటీ ఫిర్యాదు చేసింది. దీంతో పేర్ని భార్య జయసుధపై కేసు నమోదైంది. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధ గారిదండి. వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం. మరోవైపు ముందుగా నోటీసులు ఇచ్చినా గొడౌన్ నిర్వాహకులు తనిఖీలకు సహకరించకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతితో లాయర్ల సమక్షంలో పంచనామా చేశారు. అలాగే స్టాక్ తగ్గడానికి వారు చెబుతున్న కారణాలు కూడా సరిగా లేవని నిర్ధారణకొచ్చారు. 2 రోజుల రిపోర్టు ప్రకారం 243 మెట్రిక్ టన్నుల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. నిబంధన ప్రకారం 2,23,56,000 రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.